హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. లాస్ట్ 5 ఇయర్స్లో 88% లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. 85% మిడ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ మోర్ దెన్ 65% స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ని అండర్ పర్ఫామ్ చేశాయి. చాలాసార్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్కి యావరేజ్ రిటర్న్స్ అండ్ స్టార్ రేటింగ్స్ చాలా బాగుంటాయి. కానీ ఆ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక ఆ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆ ఫండ్ ఒక స్టార్ రేటింగ్ 5 నుంచి 4కి, 4 నుంచి 3కి, 3 నుంచి 2కి రిడ్యూస్ అయిపోతుంది. యావరేజ్ రిటర్న్స్ చాలా బాగుండి రోలింగ్ రిటర్న్స్ అండ్ కన్సిస్టెన్సీ చాలా తక్కువ ఉన్న వన్ ఆఫ్ ది ఫండ్ కోసం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో టాటా నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ని యూటీఐ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్తో కంపేర్ చేసి ఏ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఈ 2 ఇండెక్స్ ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాటా నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ సెప్టెంబర్ 2, 2024ని లాంచ్ అయింది. అండ్ యూటీఐ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 10th March 2021ని లాంచ్ అయింది. బ్రాండ్ నేమ్ పక్కన పెడితే నిఫ్టీ 200 ఆల్ఫా 30 అండ్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్సెస్ని ఎన్ఎస్సి వాళ్ళు 2005లో లాంచ్ చేశారు. కానీ ఈ ఇండెక్స్ ఫండ్స్లో మనకి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ అప్పుడు ఉండేది కాదు. సో 2024లో టాటా వాళ్ళు నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ క్రియేట్ చేశారు. సిమిలర్గా 2021లో యూటీఐ వాళ్ళు మొమెంటమ్ 30 ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ క్రియేట్ చేశారు. సో మీరు ఆన్లైన్లో రిటర్న్స్ చూస్తే యూటీఐకి 3 year రిటర్న్స్ ఉంటాయి అండ్ టాటాకి 1 month రిటర్న్స్ ఉంటాయి, ఎందుకంటే రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి. కానీ యాజ్ ఎ ఇండెక్స్ ఇవి 2005 నుంచి లాంచ్ అయ్యాయి కాబట్టి నేను 2005 నుంచి మీకు రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. 2005 నుంచి ఈ 2 ఇండెక్స్ ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ లాస్ట్ 1 yearలో 63.54% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ 56.50% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 yearsలో ఆల్ఫా 30 ఇండెక్స్ 27.95% రిటర్న్స్ ఇచ్చింది. మొమెంటమ్ 30 ఇండెక్స్ 23.27% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో ఆల్ఫా 30 ఇండెక్స్ 32.09% రిటర్న్స్ ఇచ్చింది. మొమెంటమ్ 30 28.28% రిటర్న్స్ ఇచ్చింది. 7 years టైం పీరియడ్కి ఆల్ఫా 30 23.63% రిటర్న్స్ ఇచ్చింది. మొమెంటమ్ 30 21.66% రిటర్న్స్ ఇచ్చింది. 10 years టైం పీరియడ్కి ఆల్ఫా 30 24.42% రిటర్న్స్ ఇచ్చింది. మొమెంటమ్ 30 22.31% రిటర్న్స్ ఇచ్చింది. 12 years టైం పీరియడ్కి ఆల్ఫా 30 24.74% రిటర్న్స్ ఇచ్చింది. మొమెంటమ్ 30 23.26% రిటర్న్స్ ఇచ్చింది. 15 years టైం పీరియడ్కి ఆల్ఫా 30 ఇండెక్స్ 21.42% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మొమెంటమ్ 30 ఇండెక్స్ 20.99% రిటర్న్స్ ఇచ్చింది. సో లాస్ట్ 15 year యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఆల్ఫా 30 ఇండెక్స్ మొమెంటమ్ 30 కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆల్ఫా 30 ఇండెక్స్ మొమెంటమ్ 30 ఇండెక్స్ కంటే రిటర్న్స్ ఎందుకు ఎక్కువ ఇచ్చింది అని మీకు తెలియాలంటే ఫస్ట్ మనం అసలు ఆల్ఫా 30 ఇండెక్స్ అంటే ఏంటి, మొమెంటమ్ 30 ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఇండియాలో ఉన్న టాప్ 1 to 200 స్టాక్స్లో ఏ 30 స్టాక్స్ అయితే చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కానీ నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఏ 30 స్టాక్స్కి అయితే ఆల్ఫా ఎక్కువ ఉందో ఆ 30 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. నిఫ్టీ 200 మొమెంటమ్ 30 రీబ్యాలెన్సింగ్ ఎవ్రీ 6 monthsకి 12 monthsకి జరుగుతుంది. కానీ ఆల్ఫా 30కి రీబ్యాలెన్సింగ్ ఎవ్రీ క్వార్టర్లీ జరుగుతుంది. సో సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఈ రెండు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్, కానీ రెండింటికి స్టాక్ సెలక్షన్ ఫార్ములా చేంజ్ అవుతుంది. సో రిటర్న్స్లో డిఫరెన్స్ ఉంది. 2014 నుంచి 2024 వరకు నిఫ్టీ 200 ఆల్ఫా 30 యొక్క కేటగిరీ అలొకేషన్ కానీ చూసినట్టయితే యావరేజ్గా ఇందులో 20% కంటే ఎక్కువ మిడ్ క్యాప్ అలొకేషన్ ఉంటుంది. అండ్ మార్కెట్ కండిషన్ బట్టి అప్ టు 60% వరకు మిడ్ క్యాప్ అలొకేషన్ ఉండొచ్చు. కానీ నిఫ్టీ 200 మొమెంటమ్ 30కి అప్ టు 40% మిడ్ క్యాప్ అలొకేషన్ ఉంది డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్లో. కానీ ఆన్ అండ్ యావరేజ్ కానీ మనం చూసినట్టయితే మోర్ దెన్ 70% అలొకేషన్ లార్జ్ క్యాప్కి ఉంది. సో నిఫ్టీ 200 మొమెంటమ్ 30లో రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ నిఫ్టీ 200 ఆల్ఫా 30లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మిడ్ క్యాప్ అలొకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ 2 ఇండెక్స్ ఫండ్స్ ఒక రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. 2005 నుంచి 2024 వరకు ఏదైనా 1 year టైం పీరియడ్కి ఆల్ఫా 30 ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే యావరేజ్గా 23.01% రిటర్న్స్ వచ్చేవి. మ్యాక్సిమం 106.95% ప్రాఫిట్ వచ్చేది అండ్ మినిమం -71.64% లాస్ వచ్చేది. అండ్ 1 year టైం పీరియడ్కి నిఫ్టీ 200 ఆల్ఫా 30కి స్టాండర్డ్ డీవియేషన్ 18.01% ఉంది.
అలాగే ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి నిఫ్టీ 200 మొమెంటమ్ 30లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే యావరేజ్గా 23.81% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 113.98% ప్రాఫిట్ వచ్చేది, అండ్ మినిమం -62.99% లాస్ వచ్చేది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30కి 15.71% ఉంది. అంటే నిఫ్టీ 200 మొమెంటమ్ 30 3% తక్కువ రిస్క్ తీసుకొని 0.8% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఆల్ఫా 30 కంటే. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 44.58% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 4574 డిఫరెంట్ 1 ఇయర్ టైం పీరియడ్స్ ఆల్ఫా 30 44% టైమ్స్ మాత్రమే మొమెంటమ్ 30 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని. 2005 నుంచి 2024 వరకు ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి ఆల్ఫా 30 ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుంటే యావరేజ్గా 17.59% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 45.93% ప్రాఫిట్ వచ్చేది, అండ్ మినిమం -18.03% లాస్ వచ్చేది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 20.09% ఉంది ఆల్ఫా 30కి. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 200 మొమెంటమ్ 30 యావరేజ్గా 18.91% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 49.05% ప్రాఫిట్ ఇచ్చింది, అండ్ మినిమం -10.07% లాస్ ఇచ్చింది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 35.73% ఉంది. సో 3 ఇయర్ టైం పీరియడ్కి రిటర్న్స్ చూసినట్టయితే మొమెంటమ్ 30 ఇండెక్స్ తక్కువ రిస్క్ తీసుకొని ఆల్ఫా 30 ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే లాస్ కూడా చాలా తక్కువ ఉంది. మార్కెట్ ఫాల్ అయితే ఇందులో -10% వరకు లాస్ ఉండొచ్చు 3 ఇయర్స్ టైం పీరియడ్కి, కానీ ఆల్ఫా 30లో -18% వరకు లాస్ ఉండొచ్చు 3 ఇయర్స్ టైం పీరియడ్కి. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ అయితే 35% ఉంది. అంటే కన్సిస్టెన్సీ రెడ్యూస్ అయ్యింది 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ టైం పీరియడ్కి. 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే ఆల్ఫా 30 యావరేజ్గా 17.68% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 34.70% ప్రాఫిట్ ఇచ్చింది, అండ్ మినిమం -8% లాస్ ఇచ్చింది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 21.51% ఉంది. సేమ్ టైం పీరియడ్కి మొమెంటమ్ 30 ఇండెక్స్ యావరేజ్గా 18.88% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 30.89% ప్రాఫిట్ ఇచ్చింది, అండ్ మినిమం -1.98% లాస్ ఇచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ మొమెంటమ్ 30కే తక్కువ ఉంది, అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ అగైన్ రెడ్యూస్ అయ్యింది. సో 5 ఇయర్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఆల్ఫా 30కి ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు మొమెంటమ్ 30, కానీ స్టిల్ యావరేజ్ రిటర్న్స్ మొమెంటమ్ 30కి ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ఆల్ఫా 30. మిడ్ క్యాప్ అలొకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ టైం పీరియడ్లో మ్యాక్సిమం రిటర్న్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆబ్వియస్గా, కానీ యావరేజ్ రిటర్న్స్ అయితే మాత్రం మొమెంటమ్ 30కే బాగున్నాయి 5 ఇయర్స్ టైం పీరియడ్కి. 10 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే యావరేజ్గా ఆల్ఫా 30 ఇండెక్స్ 18.42% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 26.24% ప్రాఫిట్ ఇచ్చింది, అండ్ మినిమం 8.44% రిటర్న్స్ ఇచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ 19.83% ఉంది. సేమ్ టైం పీరియడ్కి మొమెంటమ్ 30 ఇండెక్స్ యావరేజ్గా 19.46% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 24.84% ప్రాఫిట్ ఇచ్చింది, అండ్ మినిమం 11.17% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 17.60% ఉంది. సో 10 ఇయర్ టైం పీరియడ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే వర్స్ట్ కేసులో రిటర్న్స్ మనం 8% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మొమెంటమ్ 30లో 11% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యావరేజ్ రిటర్న్స్ అయితే మొమెంటమ్ 30కే బాగున్నాయి కంపేర్ టు నిఫ్టీ 200 ఆల్ఫా 30. అండ్ ఆల్ఫా 30కి ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే 1 ఇయర్ టైం పీరియడ్కి 44 ఉండేది, తర్వాత 35 అయ్యింది, తర్వాత 32 అయ్యింది, అండ్ 10 ఇయర్స్ టైం పీరియడ్కి 25కి రెడ్యూస్ అయ్యింది. సో లాంగ్ టైం పీరియడ్లో కన్సిస్టెన్సీ అనేది రెడ్యూస్ అవుతూ వచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ చూస్తే 1 ఇయర్ నుంచి 15 ఇయర్స్ టైం పీరియడ్ వరకు ఆల్ఫా 30 ఇండెక్స్ మొమెంటమ్ 30 కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. కానీ రోలింగ్ రిటర్న్స్ చూసినప్పుడు మొత్తం గ్రాఫ్ అంతా రివర్స్ అయిపోయింది. 5 ఇయర్ అండ్ 10 ఇయర్ టైం పీరియడ్కి మ్యాక్సిమం రిటర్న్స్ బాగున్నాయి, కానీ రిమైనింగ్ అంతా మొమెంటమ్ 30 ఇండెక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఆల్ఫా 30 కంటే. 2023లో అండ్ 2024లో ఆల్ఫా 30 ఇండెక్స్ మొమెంటమ్ 30 ఇండెక్స్ కంటే నిజంగానే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకంటే ఇందులో మిడ్ క్యాప్ అలొకేషన్ ఎక్కువ ఉంది, అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ లాస్ట్ 1.5 ఇయర్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. యూజువల్గా చాలా మ్యూచువల్ ఫండ్స్ యాక్టివ్ ఫండ్ అవ్వచ్చు లేదా ఇండెక్స్ ఫండ్ అవ్వచ్చు షార్ట్ టైం పీరియడ్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. 1 ఇయర్ రిటర్న్స్ చూసి 3 ఇయర్ రిటర్న్స్ చూసి ఏ ఫండ్ ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే షార్ట్ టైం పీరియడ్లో డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కో సెక్టర్ పర్ఫామ్ చేస్తుంది, దానివల్ల ఆ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్కి రిటర్న్స్ చాలా బాగా కనిపిస్తాయి, కానీ ఆ రిటర్న్స్ ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వవు. కానీ ఒక మ్యూచువల్ ఫండ్ ఒక 5 ఇయర్ రిటర్న్స్ చూసి ఆ ఫండ్ బాగుంటుందా బాగోదని చెప్పడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. హిస్టారికల్గా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్కి రోలింగ్ రిటర్న్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటాయి,
ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ మోర్ దెన్ 70 ఉంటుంది అండ్ షార్ప్ రేషియో ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటుంది. హిస్టారికల్గా ఏ మ్యూచువల్ ఫండ్ అయితే ఈ ఫార్ములాని సాటిస్ఫై చేసిందో ఆ ఫండ్ ఫ్యూచర్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్ట్రాటజీ కోసం మీరు డీటెయిల్డ్గా ఈ బుక్లో చదవచ్చు. బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. సో యావరేజ్ రిటర్న్స్ ఆల్ఫా 30కి బాగున్నా సరే రోలింగ్ రిటర్న్స్ మొమెంటమ్ 30కి చాలా బాగున్నాయి. అండ్ మొమెంటమ్ 30 ఇండెక్స్ తక్కువ రిస్క్ తీసుకొని ఆల్ఫా 30 ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది మొమెంటమ్ 30కి ఆల్ఫా 30తో కంపేర్ చేస్తే. సో కంపేర్డ్ టు మొమెంటమ్ 30 ఇండెక్స్ ఆల్ఫా 30 ఇండెక్స్ అంత ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు, కానీ జనరల్గా ఆల్ఫా 30 ఇండెక్స్ కూడా మంచిదే. వేరే ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఆల్ఫా 30 ఇండెక్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, కానీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్తో కంపేర్ చేస్తేనే రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. సో మీరు కానీ ఈ 2 ఇండెక్స్ ఫండ్స్లో ఒక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు యూటీఐ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర వేరే ఏదైనా సరే మొమెంటమ్ 30 ఇండెక్స్ ఉంది అంటే మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్ఫా 30 ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు కానీ ఆల్రెడీ టాటా నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఆల్ఫా 30 ఇండెక్స్లో రిటర్న్స్ అయితే బాగానే ఉన్నాయి, సో అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. ఫ్యూచర్లో మీరు కావాలంటే మీ పోర్ట్ఫోలియోలోని వేరే మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ని యాడ్ చేసుకోవచ్చు, బట్ ప్రజెంట్ అయితే అవసరం లేదు. సో 2 ఇండెక్స్ ఫండ్స్ మంచివే, కానీ మీ దగ్గర 2 ఫండ్స్ లేవు, ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం మొమెంటమ్ 30 ఇండెక్స్ని మీరు ప్రిఫర్ చేయండి, ఆల్ఫా 30ని మీరు పక్కన పెట్టవచ్చు. అలాగే మీరు కానీ యాజ్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్ ప్రాపర్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇందులో మీకు కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. అలాగే ప్రతి మార్కెట్ కండిషన్లో ప్రాపర్ రిటర్న్స్ వచ్చేలాగా హై రిస్క్ ఫండ్స్ ఉంటాయి, అలాగే లో రిస్క్ ఫండ్స్ కూడా ఉంటాయి. మోడల్ పోర్ట్ఫోలియోస్ లాంచ్ చేసినప్పటి నుంచి రిటర్న్స్ ఎలా వచ్చాయని మీరు ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టు ఈ పర్ఫార్మెన్స్ ఓన్లీ హై రిస్క్ ఫండ్స్వే కాదు, కాంబినేషన్ ఆఫ్ హై రిస్క్ అండ్ లో రిస్క్ ఫండ్స్వి. సో మీరు కానీ లో రిస్క్ అండ్ హై రిటర్న్స్ ఇచ్చే పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మోడల్ పోర్ట్ఫోలియోస్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.